హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వాళ్ళబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న మరో స్టోరీ వచ్చేసి ప్రేమ చిత్రంగా పార్ట్ 45 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ అన్నీ ఇచ్చేసానబ్బా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే కథ నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి కథ ఎలా ఉందో ఉల్లి కామెంట్ కూడా రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? గౌరవ్ రంజిత్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా రోజుల తర్వాత కలవడంతో వారి మధ్య చాలా సరదా మాటలు జరుగుతూ ఉన్న సందర్భంలోనే ధన స్వీటీ పేర్లు మాత్రం ఎత్తకుండా హాస్పిటల్లో జరిగింది మొత్తం రంజిత్ గౌరవ్తో చెప్తాడు. గౌరవ్ స్వీటీ గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్న నిజాలతో ఆమె తన పెద్దమ్మతో ఆ ఇంట్లో సమౌజ్జీగా ఉండే అమ్మాయి కాదు అని, ఆ ఇంటికి కోడలుగా అయితే స్వీటీ జీవితం నాశనం అవుతుంది అని, ఎలా అయినా సరే స్వీటీని ఒకసారి కలిసి తనతో తన పెద్దమ్మ మనసేంటో ఎలాంటిదో చెప్పి ధనతో ప్రేమ విషయం పెళ్లి విషయం మరొకసారి ఆలోచించుకో అంటూ చెప్పాలి అని భావిస్తూ ఆమెకు అంతగా అవసరమైతే చదువుకు ఇంకా తన తల్లి మందులకు సాయం చేయాలి అనుకున్నాడు. అయితే రంజిత్ వెళుతూ తనకే తెలియకుండా అతనితో పాటు స్వీటీకి సంబంధించిన ఫైల్ని కూడా గౌరవ్ కంపెనీ నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకోవైపు జయంతి తండ్రి ఏర్పాటు చేసిన పెళ్లి చూపులకు దేవి జయంతిని చూడ చక్కగా రెడీ చేసి కిందికి తీసుకొని వస్తుంది. జయంతి మనసు బుద్ధి ఆలోచన తీరు మంచిది కాకపోయినా జయంతి రూపంలో మాత్రం తనది ఏమాత్రం తీసి పక్కన పెట్టలేని అందమే. ఎందుకంటే ఆ అందం కోసం జయంతి ప్రతి నెల వేలకు వేలు పార్లర్కి తగలేస్తుంది కాబట్టి. జయంతిని చూడడానికి వచ్చిన వారు ఆమెను తేరిపారా చూస్తుంటే జయంతి ముదురు పసుపు రంగు చీరలో ఆఫ్ షోల్డర్ జాకెట్తో పైటను ఒక చెంగు మీద వదిలేసి ఒక చేతికి సింగిల్ బ్యాంగిల్ని కొంచెం పెద్దది వేసుకుని మరొక చేతికి ఒక చిన్న డైమండ్తో తను ఎంతో ఇష్టంగా ఏరికోరి చేయించుకున్న బ్రాస్లెట్ని పెట్టుకుని లైట్ మేకప్తో కర్లీ హెయిర్తో పొడవాటి జుమ్కీలతో పదునైన తేనె కళ్ళ చూపుతో పొడవాటి ముక్కుతో చూడడానికి చాలా అందంగానే ఉంది. జయంతి వచ్చి కుర్చీలో కూర్చోగానే ఆమెను చూసుకోవడం కోసం వచ్చిన అబ్బాయి చూపులు చూసుకోవడం అయిపోవడంతోనే, చూడు జయంతి, నాకు చాలా స్ట్రైట్గా మాట్లాడడం ఇష్టం కాబట్టి నేను మా వాళ్ళతో చెప్పడం మా వాళ్ళు మీతో చెప్పడం ఇదంతా నాకు అంత పెద్దగా నచ్చదు. కాబట్టి డైరెక్ట్గా మాట్లాడుతున్నా. మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీ నాన్నగారు ఫోటో చూసినప్పుడే ఫోటోలోనే నచ్చారు. అందుకే వెంటనే ఓకే చెప్పి కేవలం ఫార్మాలిటీగా మాత్రమే ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా పెళ్లి చూపులకు వచ్చా. నాకు ఎప్పుడో ఓకే కాబట్టి సో మీకు నేను ఓకేనా అంటూ అడగ్గా జయంతి ఆ మాటలకు అతని స్పీడ్కి కొంచెం భయపడినా సరే అంతా తన అత్త దేవి చూసుకుంటుందిలే అనుకుంటుంది. అలా జయంతి దేవిని చూడగా దేవి తన కళ్ళను చిన్నగా ఆర్పడంతో జయంతి మనస్సులోనే నవ్వుకుంటూ తండ్రి వైపు చూస్తూ ఎదురుగా ఉన్న అబ్బాయి వైపు తిరిగి మెల్లగా తలను నిలువుగా ఊపింది. అది చూసిన జయంతి తండ్రి మనసు కొంచెం కుదుట పడింది. ఆ పెళ్లి కొడుకు కళ్ళల్లో కూడా తెలియని సంతోషం కలిగింది. పెళ్లి కొడుకు తల్లి జయంతిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంది. అలా అందరూ కలిసి చాలాసేపు మాట్లాడుకున్న తరువాత అంతా ప్రశాంతంగా ముగిసింది అని అప్పుడే జయంతి తండ్రి అనుకుంటూ ఉంటే దేవి ఆమె ఫోన్ని చూసుకుని చిన్నగా నవ్వుకుంటూ పెళ్లి కొడుకును చూస్తూ జయంతి వైపు తిరిగి, జయంతి, ఈ పెళ్లి సంబంధం మనకొద్దు అంటూ చెప్పగా జయంతి ముఖంలో చిన్న మెరుపు వచ్చి చేరినా ఆ మెరుపును ఎవ్వరికీ కనిపించనివ్వకుండా ట్రై చేస్తూ ప్రశ్నార్థకంగా అందరినీ చూస్తుంటే జయంతి తండ్రి మాత్రం దేవిని కోపంగా, అసలు నువ్వేమంటున్నావక్క అంటూ అరిచినట్లు అడిగితే పెళ్లివారు మాత్రం అనుమానంగా ప్రశ్నార్థకంగా దేవిని చూస్తూ ఉన్నారు. దేవి వారిని చూస్తూ, అరే తమ్ముడు, వీళ్ళు నీకు ఎలా తెలుసురా? అసలు ఎవరి ద్వారా ఈ సంబంధం వచ్చింది? అసలు వీళ్ళ గురించి, ముఖ్యంగా ఈ పెళ్లి కొడుకు ఉన్నాడు కదా, వీడి గురించి నువ్వు అసలు ఎంక్వైరీ చేసావా లేదా అంటే అతను కోపంగా, అక్క, అసలు ఏంటి నీ మాటలు?
అంతా బాగా జరుగుతున్నప్పుడు అసలు ఉన్నట్టుండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమీ తెలియకుండా నేనెందుకు ఈ సంబంధాన్ని ఇంటి దాకా తీసుకుని వస్తా అంటే పెళ్లివారు కూడా ఏంటండి ఇది? మాకేం తక్కువ? నిజం చెప్పాలి అంటే ఈ జయంతి వాళ్ళకన్నా మాకు ఆస్తి ఎక్కువ. మేమసలు ఈ జయంతి వాళ్ళతో పోల్చుకుంటే ఎందులోనూ తక్కువ కాదు అంటూ మాట్లాడుతూ కోపంగా ఆమెను చూస్తూ ఉంటే దేవి వెటకారంగా అవును ఎందులోనూ తక్కువ కాదు. నీ కొడుకు గర్ల్ ఫ్రెండ్స్ విషయానికి వస్తే అసలు తక్కువే కాదు. పైగా ఒక అమ్మాయితో అయితే ఏకంగా నీ కొడుకు 6 నెలలు లివింగ్లోనే ఉన్నాడు. అలాంటి వాడికి నా మేనకోడలతో పెళ్లి కావాలా అంటుంటే వారు వింటుంది నిజమా కాదా అన్నట్లు వాదనకు దిగడం మొదలుపెట్టగా దేవి తన ఫోన్లో ఉన్న సాక్ష్యాలను ఫొటోస్తో సహా చూపిస్తూ ఉంది. దాంతో ఆ ఫొటోస్ని చూసిన వారు కొడుకును కోపంగా తిడుతూ వారి పరువును ఈ విధంగా తీసినందుకు అతని మీద కోప్పడుతూ ఉంటే దేవి తన తమ్ముడిని చూస్తూ ఎంత మంచి సంబంధం తెచ్చావరా, పొయ్యి పొయ్యి ఎవరైనా కూతురికి ఇలాంటి వాడిని ఇవ్వాలనుకుంటారా చెప్పు అంటూ ఇంకా దేవి తన పిచ్చి మాటలతో అతని పరువును తీస్తూ ఉంటే పెళ్లి కొడుకు ఇంకా తన కుటుంబం అనే మాటలు దేవి అనే మాటలు వింటూ ఉండలేక కోపంతో ఆపుతావా నీ మాటలు? అయినా నువ్విప్పుడు అందరి ముందు నన్ను తప్పు పడుతున్నావే. నా వల్ల మా వాళ్ళను ముఖ్యంగా మా అమ్మను నాన్నను నీ మాటలతో తెగ అవమానిస్తున్నావే. అసలు నీ ఇంటి బాగోతం ఎవ్వరికి తెలియదనుకుంటున్నావు. నీ నోరు మామూలు నోరు కాదంటగా. నీ నోటి దాటికి తట్టుకోలేక నీ ముందు నీ మొగుడే పల్లెత్తి కూడా మాట్లాడలేదంటగా. ఇప్పటి వరకు బెబ్బెబ్బే మెమ్మెమ్మే అంటగా. ఇక నీ పెద్ద కొడుకు కాపురం విషయానికి వస్తే నీ ముందు నీ కొడుకుతో సంసారమే చేయలేక నీ పెద్ద కోడలు పుట్టింటికి పారిపోయిందంటగా. ఇక నీ చిన్న కొడుకు విషయానికి వస్తే వాడొక పెద్ద ప్లే బాయ్. ఇప్పటికే 4 అమ్మాయిలను నమ్మించి మోసం చేశాడు. వారిలో 2 మీరే బెదిరించి పంపించేశారు. మీరేమన్నా మామూలోళ్ళు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంకొక కొత్త పిల్లను వెంట పెట్టుకొని తెగ తిరిగేస్తున్నాడు వాడు మీ కళ్ళు కప్పి. దాని పేరు స్వీటీ. చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరి భాగవతం నడుస్తూనే ఉంది అంటుంటే దేవి అతని మాటలకు ఆవేశంతో అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకెంత ధైర్యం ఉంటే ఇలా నాతోనే మాట్లాడగలవు? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నువ్వు ఎక్కడ ఉన్నావో దాన్ని గుర్తుపెట్టుకో అంటుంటే పెళ్లి కొడుకు మాత్రం నీ గురించి నిజాలే వాగుతున్నా. నాకు మీరేంటో మీ చరిత్ర ఏంటో మొత్తం తెలుసు. అసలు నీ చిన్న కొడుకు గురించి అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను వాడికి సబ్ సీనియర్ని. వాడికి మూతి మీద మీసం రాకముందే 30 ఏళ్ల మనిషికి ఉండే అనుభవం ఉంది అన్నిట్లో. అసలు నేను ఎప్పుడైతే జయంతి వాళ్ళ నాన్న దగ్గర ఈ పిల్ల ఫోటోను చూసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నానో అప్పుడే జయంతి గురించి తెలుసుకునే పనిలో ఉన్నా. దానితో పాటు నీ గురించి కూడా తెలుసుకున్నా. ఎందుకంటే జయంతికి తల్లి లేదు. తను తల్లి లేని పిల్ల కాబట్టే చిన్నతనం నుంచి నువ్వే పెంచావు. సో నీ కొడుకులే అలా ఉంటే ఇక నీ చేతుల్లో పెరిగిన ఈ పిల్ల ఎలా ఉంటుందో అనిపించింది నాకు. అందుకే ఎందుకైనా మంచిది అనుకొని డీప్గా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టా. నాకు అప్పుడే తెలిసింది నీ కొడుకే నయమని. పెళ్ళి కాని పిల్లల వెంట పడతాడు వాడైతే. ఈ జయంతి అయితే ఏకంగా పెళ్ళైన మగాడినే ప్రేమిస్తుంది. ఇంకా చెప్పాలంటే వాడి కోసం వాడి చుట్టూ కుక్కలా తిరుగుతూనే ఉంది. అయినా అలాంటి నువ్వు ఇలాంటి పెంపకాలు పెంచి నా గురించి నా పెంపకం గురించి మా అమ్మ నాన్న పెంపకం గురించి మాట్లాడుతున్నావా అనడంతో దేవి అతని మాటలకు కోపంగా ఎదురుగా ఉన్న కాయలను అన్నీ అతని మీద విసిరేసింది. జయంతి మాత్రం అతను అన్న మాటలకు బాధపడుతూ ఉంటే దేవి పౌరుషంగా అంత తెలిసిన నువ్వు మరి ఇప్పుడు చూపులకు ఎందుకు వచ్చావురా, గతి లేక వచ్చావా అంటూ అడగడంతో పెళ్ళికొడుకు జయంతి వైపు చూస్తూ ఒక్కటే కూతురు కదా, పైగా చూడ్డానికి కూడా బాగానే ఉంది. అయినా ఈ రోజుల్లో కడిగిన ముత్యాలు దొరకడం కష్టం. దొరికిన ముత్యాన్ని కడుక్కొని భద్రంగా దాచుకుంటే సరిపోతుంది కదా అనుకున్నా. కానీ అసలు ఇది ముత్యమే కాదు కదా, ఒట్టి పటికిరాయి అని ఇప్పుడే తెలిసింది నాకు అంటూ ఒకరిని ఒకరు మాటలతో ఎంచుకుంటూ దేవి కోపంతో వారిని మెడపెట్టి బయటికి గెంటేసింది. పెళ్లి కొడుకు అన్న మాటలకు జయంతి బాధపడుతున్నా సరే పెళ్లి చూపులు తప్పిపోయినందుకు మాత్రం జయంతికి హ్యాపీగానే అనిపించింది. తండ్రి మాత్రం పడ్డ మాటలకు చాలా బాధపడుతూ కూతురి భవిష్యత్తును తలుచుకుంటూ మౌనంగా అతని గదిలోకి వెళ్ళిపోయాడు.
దేవి కోపంగా, అరే ధన, నీ వల్ల నాకు ఎంత అవమానం జరిగిందిరా అనుకుంటూ అతన్ని తిట్టుకుంటూ ఇంటికి కదిలింది. ఇంకోవైపు విక్రమ్, ప్రగతి చాలాసేపు మధుమిత విషయం గురించి మాట్లాడుకుంటూ క్యాంటీన్లో తమ ప్లాన్ని చర్చించుకుంటూ ఉన్న సందర్భంలో మధుమిత క్యాంటీన్లో ప్రగతిని, విక్రమ్ని గమనించమంటూ విక్రమ్ గురించి ప్రతి విషయం తనకు ఎప్పటికప్పుడు చెప్పమంటూ ఏర్పాటు చేసిన క్యాంటీన్ క్లీనర్ వారి మాటలు దూరం నుంచి విని మధుమితకు ఫోన్ చేసి, మేడం, వాళ్ళిద్దరూ ఏదో విషయం గురించి చాలాసేపటి నుంచి డిస్కస్ చేసుకుంటున్నారు. పైగా ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్య చనువు కూడా పెరిగిపోయిందండి. ఇద్దరూ మంచిగా మూవ్ అవుతున్నారు. ప్రగతి అయితే అంతకు ముందులా విక్రమ్ని సార్ అంటూ పిలవడం మానేసి బావా అంటూ పిలుస్తుంది. అంతకు ముందులా అతనితో కోపంగా కూడా మాట్లాడడం లేదు. అతని మీద క్రితంలా చిరాకు లాంటివి కూడా చూపించడం లేదు. మొన్న ఈ మధ్య వాళ్ళు కొద్దిసేపు క్యాంటీన్ హెడ్ని పర్మిషన్ తీసుకుని ఇక్కడికి దగ్గరలో ఉండే పార్కుకు కూడా వెళ్ళి వచ్చారు. నిజానికి అసలు ఆ రోజు నుంచే వీళ్ళిద్దరి మధ్య చిరాకులు పరాకులు మానేసి నవ్వుతూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వారి మాటల మధ్యలో ఏదో నెంబర్ అని, అలా చేస్తే బాగుంటుందని, ఇంకా కలవలేదని ఇలాంటి మాటలు మాత్రం అక్కడక్కడ వినిపించాయండి అంటూ చెప్పడంతో మధుమిత ఆమె మాటలు విని ఆలోచనలో పడి, ఈసారి అక్కడక్కడ మాటలు వినకుండా మొత్తం మాటలు పూర్తిగా విని నాతో చెప్పు అంటూ ఆమెకు 2000 ఫోన్పే చేసింది. తరువాత మధుమిత హాస్టల్లో తన రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ తెగ ఆలోచిస్తూ అసలు వీళ్ళు ఎలా కలిశారు? వాడు ఒకవైపు అక్కతో చాట్ చేస్తూనే చెల్లిని లైన్లో పెడుతున్నాడా ఏంటి? అసలు ఈ ఎదవ అలానే కదా నా విషయంలో కూడా చేసింది. ఎక్కడికి పోతాయిలే పాత బుద్ధులు. అసలు అక్కడ ఏం జరుగుతుందంటావు? ఎందుకు వాళ్ళు ఉన్నట్టుండి అంత సడన్గా దగ్గరైపోయారు అనుకుంటూ మధుమిత ఇక లాభం లేదు, నేనే ఏదో ఒకటి చేయాలి, అలాగే త్వరగా నిర్ణయం కూడా తీసుకోవాలి అని ఆలోచిస్తూ అసలు ఉన్నట్టుండి విక్రమ్ గాడు నా కోసం ఎందుకు హాస్టల్కి వచ్చాడు? ఆ విషయం ఇంకా నాకు తెలియలేదు కదా. అసలు నేను ఇప్పుడు ముందు వాడిని కలవాలి. అప్పుడు కానీ నాకు ఈ విషయంలో క్లారిటీ రాదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది అనుకుంటూ విక్రమ్కి ఫోన్ చేసింది. ఇంకోవైపు జ్యోతిని తన తల్లి హోటల్ గదిలో అడిగిన మాటలు చాలా డిస్టర్బ్ చేశాయి. దానికి తోడు ప్రతాప్ తన తల్లి అంతలా అతనితో మాట్లాడుతున్నా సరే అలాగే విన్నాడు తప్ప ఏమీ చెప్పలేక చూస్తూ బండరాయిలా ఉండిపోయాడు. దాంతో జ్యోతి తన మనసును చంపుకొని ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని తండ్రితో తల్లితో చెప్పగా వారు ఆ నిర్ణయం విని, నీ బిడ్డ జీవితం నీ జీవితం కాబట్టి నీకేది మంచిదో అదే నువ్వు చెయ్యరా, మాకు మాత్రం నువ్వు ఎప్పటికీ భారం మాత్రం అవ్వవు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, నిదానంగా నీకు మంచిది అనిపించిన నిర్ణయాన్నే నువ్వు తీసుకో అంటూ చెప్పారు. మరోవైపు ప్రగతి విల్లాకు సాయంత్రం వెళ్ళేసరికి అక్కడ సారథి, సృజన్ ఇంకా వారి కుటుంబం వారు అందరూ ఉన్నారు. వారు గమ్యతో గౌరవ్తో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటే గమ్య అప్పుడే వచ్చిన ప్రగతిని వారికి చూపిస్తూ తన చెల్లి అంటూ పరిచయం చేసింది. సారథి సృజన్ విషయంలో ఇన్ని రోజులు డిస్టర్బ్ అయ్యి గౌరవ్ కాల్స్కి మెసేజెస్కి ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో అతన్ని ఇగ్నోర్ చేసినందుకు ఫీల్ అవుతూ ఉంటే ఆ సమయంలోనే సృజన్ అతని దగ్గరికి వచ్చి, అన్నా, నేను ఇక మీదట విదేశాలకు వెళ్ళను, ఇక్కడే ఇండియాలోనే ఉంటా, మన బిజినెస్ని చూసుకుంటా, ఇంతవరకు నేను చేసిన తింగరి పనులకు, నా వల్ల మీరు పడ్డ బాధలకు సారీ అంటూ చెప్పడంతో సారథి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అతనికి తమ్ముడు అంటే చాలా ఇష్టం. కానీ సృజన్కి ఎప్పుడూ విదేశాలకు వెళ్ళాలని, అక్కడ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలని ఉండేది. సో తమ్ముడు అంటే ఇష్టం ఉన్న సారథి సృజన్ ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నాడు. వారిద్దరి మధ్య ఇప్పుడు అంతా బాగుండడంతో గౌరవ్కి సృజన్ ఇంకా సారథి సారీ చెప్పడం కోసం తన వల్లే అంతా మంచి జరిగింది కాబట్టి వారి ఫ్యామిలీ అందరూ కలిసి గౌరవ్ ఇంటికి వచ్చారు. అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే ప్రగతి, గమ్య వంటగదిలోకి చేరిపోయి వంటలు రెడీ చేసి అందరికీ వడ్డించి పెట్టారు. అలా ప్రశాంతంగా తింటూ వారి మాటలు అన్నీ ముగించుకొని ఇంకా కూడా 2 గంటలు అక్కడే గడిపి తిరిగి హాయిగా ఇంటికి వెళ్ళిపోయారు. అయితే వారు తిరిగి వెళ్ళేటప్పుడు సారథి గౌరవ్ దగ్గరికి వచ్చి అతని మనసులో ఉన్న ఒక మాటను చెప్పి వెళ్ళిపోవడంతో గౌరవ్ మనసులో అదే మాట మెదులుతూ ఉంది. రాత్రి గమ్య వారి బెడ్రూమ్లోకి రాగానే గమ్యను చూస్తూ గౌరవ్ ఆ మాట ఆమెతో చెప్పడంతో గమ్య
గమ్య కూడా ఆ మాటను విని ఆశ్చర్యపోతూ, గౌరవ్ అసలు ఇది ఎలా కుదురుతుంది అంటూ ఆలోచనలో పడింది గమ్య. ఏవండోయ్, మధుమిత ప్లాన్ విక్రమ్ ప్రగతి బయటపెట్టే కన్నా ముందే వీరిద్దరి ప్లాన్ మధుమితకు తెలిసిపోతుందా? పెళ్లి చూపుల్లో అంత అవమానాన్ని భరించిన ఆ పిల్లాడు దేవి మీద తిరిగి బదులు తీసుకోగలడా? అసలు ఇంత సడన్గా సారథి గౌరవ్ ఇంటికి వచ్చి మరీ సారీ చెప్పి వెళుతూ వెళుతూ గౌరవ్ మరీ అంతగా ఆలోచించే మాట ఏం చెప్పి ఉంటాడు? రంజిత్ సీటీ డీటెయిల్స్ తెలుసుకుని గౌరవ్ను తిరిగి ప్రశ్నించగలడా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఒక బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.